అనేకుండా నేర్చుకునే అనుభవం. 40 ఈసులు ఏం నేర్పిస్తుంది చెప్పాలా? ఏం నేర్పిస్తుంది? దేవుని దగ్గర నేర్చుకునే అనుభవాన్ని నేర్పిస్తుంది. దేవుడిగా సంఘములో నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, ఎంత గొప్ప హోదా ఉన్నా, జ్ఞానవంతుడైనా, మాటకారమైనా నువ్వు దేవుని దగ్గర ఎలా ఉండాలి తెలుసా? మళ్ళీ ఉండాలి. పైగా పిలిచేంత వరకు కూడా మీరు కూర్చున్న చోట్లోంచి రావడానికి నేర్చుకో. అప్పుడు నీ బంగారానికి ఏమవుతుంది? ఇల్లు అవుతుంది. మనం అలా కాకుండా ఉదా చేపలలాగా ఆ ఇల్లు కూడా కూరగాయలు ఆ చేపలతో కాలంలో ఇలాగెళ్తే ఏముంటుంది? సాయంత్రం ఇంటికి అలా కనపడదు. ఎవరు పిలిస్తే హలో అలా ఉంటాము. డ్రైవర్ అమ్మట్లేదా? అలా ఉంటామండి అన్నప్పుడు విషయం చూపించండి. నీళ్ళు పోకుండా నేనేమో బంగారులా చేయగలుగుంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుడి బిడ్డలారా చూడండి, ఈ యొక్క మరి దీపస్తంభానికి ఉన్నటువంటి మరొక పరిస్థితి తెలుసా? దేవుడి బిడ్డలారా ఈ యొక్క దీపస్తంభము ఎలా చేయాలంట? చేయాలి. నకీసుపనిగా చెయ్యాలి. మధ్యలో ఒకటి ఉండాలి. ఇవన్నీ కూడా ఈ దీపస్తంభంలో కలిసి ఉండాలి. అది ఎలా ఉండాలి? చూడండి, మొక్క రూపంలో, పాదపు రూపంలో ఇవి వస్తువులు ఎలా ఉంటాయి? మంచి డిజైన్ కదా. అలాగే ఆ చెట్ల మీద డిజైన్ చేస్తారు. డిజైన్ చేసే దాన్ని ఏమంటారు? నకీసు పని. అందంగా చిత్తకాలు పనిలాగా అందంగా దాన్ని తయారు చేయాలి. దీన్ని ఎలా చేయాలి? ఏదో ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇది తీసేది ఇదో పాత వెళ్ళిపోతుంది, ఇదో పాత వెళ్ళిపోతుంది. అట్లా కాదు. దాంట్లో ఏకాంతమై ఉండాలి, దాంట్లో కలిసి ఉండాలి. ఈ దీపస్తంభం వల్ల ఏం నేర్పిస్తుందంటే దేవుని సంఘములో ఐక్యతను చూపిస్తుంది. సంఘం ఏం చూపిస్తుంది? ఐక్యత, సహోదరు చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, బాగున్నవాళ్ళు ఉంటారు, బాగోహీనులు ఉంటారు. చూడండి, అనేక రీతులుగా ఎక్కువవారు, గొప్పవారు, తక్కువవారు అనేక మంది బయటే. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎవరైనా సరే, ఎంత గొప్పైనా సరే, ఎంత విద్యా వ్యక్తిమైనా సరే, ఎంత చదువుకున్న వ్యక్తిమైనా సరే, ఎంత జ్ఞానవంతుడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తిమైనా సరే, దేవునిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఐక్యత కలిగి అలా ఉండాలి. ఈ మూడు కొమ్మలు మహిమ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దీపస్తంభంలో. ఆ దీపస్తంభము ఈ సంఘములో మీ అయ్యగారు ఆ మధ్యన ఉన్న స్తంభం అయితే, యేసు ప్రభు ఆ మధ్యన ఉన్న స్తంభం అయితే, ఈ పక్కన ఎవరో తెలుసా? మీరందరూ కూడా ఆ స్తంభంలో ఎక్కువ తక్కువ నన్ను ఇలాగన్నారు అలాగన్నారు ఇలాంటి భేదాలేవి ఉండడానికి ఏ భేదము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హలో, అందరూ ఎలా ఉండాలి? చెప్పాలి. అందరూ ఎలా ఉండాలి? ఐక్యత. బంగారానికి విలువ. ఈ బంగారానికి విలువ రావాలంటే ఓ మొహమ్మడు ఈ మొహమ్మడు అలా ఉండకూడదు. పాస్టర్ గారు నాకు పాటించాడు, పాస్టర్ గారు నాకు ప్రార్థన ఇవ్వలేదు, పాస్టర్ గారు కాదు మీరు వాడుకునేది. పాస్టర్ గారు కాదండి మీకు సమయం ఇచ్చేది. పాస్టర్ గారు కాదండి మీకు అవకాశం ఇచ్చేది. ఎవరు ఇవ్వాలి? నేను వచ్చే ముందు చాలా ఈ దీపస్తంభం